కొడుకు రతికరప్పితు, తండ్రిని సంతోషింపచేశాడు రాముడు. దేని చేత? ఒక్కటే, రామా ఇలా రా. ఏ నాన్నగారండి, ఎందుకు ఇప్పుడు కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలబడ్డాం. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, రామా నీకు రాజ్యం ఇస్తున్నాను రేపు, ఎందుకు నాన్నగారండి అడగలేదు. రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు. ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నది నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కు ఉంది. ఇది రాముడంటే. ఇది రతికరప్పితు, తండ్రికి సంతోషం. అప్పుడు నాన్న నాన్న అని మీరు బుజ్జగించి కొడుకు ఏదడిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తే, మా నాన్నగారు మహాత్ముడు, పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యాబుద్ధులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు, ఆయన ఎందుకు వద్దన్నారో నేను చెయ్యను. ఏమంటే కనుక్కోండి ఎందుకు వద్దన్నారో. నేను అడగాలా? అడగక్కర్లేదు, మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి, ఆ తండ్రికి గజారోహణం చేయించినట్టు. చాలు నాకు అటువంటి కొడుకని. రతికరప్పితు. ఇది రాముడు అనుకుంటున్నాడా నేను తండ్రి గారి మాట వింటున్నానని? రాముడి వలన నేను నా తండ్రితనం శోభించిందని దశరథుడు అనుకుంటున్నాడా? దశరథుడు అనుకోవాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి. మనం చాలా మంది ఏమంటామంటే, నీ చేయగలిగిందంతా చేస్తున్నానండి, నా లోటు ఏం లేదు, ఇంక నేను ఏం చేయగలను చెప్పండి అంటాం. నువ్వు అనుకోవడం కాదు, మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకుంటున్నారా? అది ప్రధానం. మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి. అలా అనుకుంటే కొడుకుగా నీ కర్తవ్యం పూర్తయినట్టు. బాధ్యత అన్న మాట వాడకండి. బాధ్యత వేరు, బాధ్యత అన్న మాట వాడకూడదు. బాధ్యత అన్న మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని పతనం వైపుకి తీసుకెళ్తుంది. బాధ్యత హెచ్చవేత, అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి పాడు చేసే మాట బాధ్యతే. బాధ్యత నెత్తికెత్తుకుంటే 7 తరాలకి దాచినా మీకు చాలు. కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే, మీరు చెయ్యవలసిన పని మీరు చేశారు. వాడి యోగ్యతలు వాడి ఇష్టం. నా కొడుక్కి ఇంజనీరింగ్ ఫీజు కట్టాను, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను, ఒక హాస్టల్ చూశాను, వాడి అడిగిన రూమ్ లో పెట్టాను, పుస్తకాలు ఇచ్చాను. వాడు ఇంజనీరింగ్ చదువుకుని పేరు పక్కన బీటెక్ తెచ్చుకుంటే, వాడు కనపడినప్పుడల్లా వాడికి మంచి మాటలు చెప్పాను. వాడు చెడిపోతే నీ అనుష్ఠానం నువ్వు పాడు చేసుకోవద్దు. నీ కర్తవ్యం పూర్తయింది. నువ్వు చెయ్యవలసింది చేయడం కర్తవ్యం. అంతకు మించి నువ్వు అనుకున్నట్టు అవ్వట్లేదని బాధపడిపోవడం బాధ్యత. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది బాధ్యత, నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కర్తవ్యం. అందుకే మనిషి ఎప్పుడు కర్తవ్యనిష్టతో నిలబడాలి. మీరు చూడండి, ఎప్పుడు మాట్లాడినా మన శాస్త్రాలు కర్తవ్యం అన్న మాటే మాట్లాడతాయి. కర్తవ్యం దైవమాన్నికం. లే సంధ్యావందనం చెయ్యి.